महाराज की जय। सिद्धराम गुरुवरम प्रसिद्धि बोध प्रचारम साधु मार्ग प्रवर्तनम श्री सायनाचला देशिकानां सद्बोध सुप्रकांक्षिणी साजानंद स्वरूपिणी सुशीलमांबा गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्री महाविष्णु पर्यंతం వందే గురు పరంపరం। అధ్యక్షులకు, సర్వాధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, ఈ వేదికను అలంకరించిన నారాయణ కుటుంబ సభ్యులకు, సాధులకు, సత్పురుషులకు, ఈ సాంప్రదాయ గురుబంధు జనులందరికీ కూడా నా స్వాష్టంగా ద్వాదశి నమస్కారములు। పేరు పేరున పెద్దలకు నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుతూ, అయితే నాకు కొద్దిగా నిన్న అది దూసురాగాని చాలా చల్లటి దూసుని వినకుండా భక్తులు రాపినందుకు క్షణములని ఒక 10-15 నిమిషాలనే దాని పడ్డది। ఇప్పుడు అన్ని చెప్పిండ్రు మన నారాయణ స్వామి అధ్యక్షులు, ఎన్ని చెప్పాలో అన్ని చెప్పిండ్రు। గురుధర్మం అంటే ఏమిడిది, నేను అనేది మొట్టమొదలు ఏమిడిది అనేది తాను తెలుసుకుంటే తనకు అర్థమైతుంది। తనది తనకెప్పుడు అర్థమైందో నేను అంటుండది ఇది ఏది అని దాన్ని గుర్తించుకున్న వారికి ఏమి చెప్పేది అవసరం లేదు। తానే సూచనను బట్టి ఎదుటివారి అభిప్రాయమునే గుర్తించి ఆరోక్తిని స్వరించి ఎప్పటికయ్యేటి ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి ఎన్నుల మనము నొప్పింపక తన్నవ్వక తప్పించుక తిరుగువాడి ధనుడు సుమతి అనే న్యాయమున సమచిత్త ప్రజ్ఞ కలిగే ప్రయత్నిస్తుంటారు। వాళ్ళకు చెప్పేది బేకలేదు, అనేది బేకలేదు। ఆ స్థితిలో మనం ఉంటే బాగుంటది। నేను మేలనా వేలు అడగరాలేదు, వేలేలు లక్షలు కోట్లు కలిగిన కొదువదీరాది కలిమిలేములు కాలగతిగా కలిగిపోవచ్చునుండు మీ కృప కలిగి కలకాలంబు తరగని ఫలము కలిగేటి మేలు కొరకు కమస్కం అంటే 130 కిలోమీటర్ల దూరంలో మా సాబణ స్వామి ఎక్కడ పోయినా నువ్వు లేకుంటే మాకు కళ లేకుంటది పోదామంటే ఆయన మాట శబ్దానికి నేను పాటుపడి ఆంజనేయులు నన్ను కొత్తకోట నుంచి కారు తెచ్చి తోలుకొచ్చి ఇప్పటి వరకు నాగేంద్రప్ప ఉన్నప్పటి నుంచి ఇది 8-10వ సారి నేను ఈ పూజకు వాళ్ళకు క్రమ పద్ధతిగా ఎక్కడన్నా క్యాన్సల్ చేసుకొని వచ్చిన। ఎందుకంటే నాగేంద్రప్ప మన ఇంటికి వచ్చి ఆయన ఎవరు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినోడే బ్రాహ్మణుడు అనే భావనములా నేను హృదయపూర్వకంగా ఆయనకు నా మనసుపూర్వకంగా నమస్కారం చేసుకొని నా ఇంటికి వచ్చిన గురుస్వరూపము ప్రతి ఒక్కరు కూడా ఎదుటిన్నోళ్ళంతా గురుస్వరూపులే అనే భావనములా మా అయ్యగారు చెప్పే మాట నేను ఎట్లా అంటే శంకరుడు నీవేమరా వీళ్ళందరూ భక్తులు అంటే లేవు స్వామి అందరూ నీ స్వరూపులే నేనే భక్తుని అన్నట్ల నేను రెడ్డి కులంలో పుట్టిన కూడా నేను దాసుడయి అందరికి నీ ఇప్పటికి కూడా నేను బన్నూరులో ఆ పూజ జరిగితే వాళ్ళు నేను ఏమంటా నాది సేడం తాలూకా కలబుర్గి జిల్లా నేను కర్ణాటకలో ఉండా అనుకున్న గురి నేను 6-7 కిలోమీటర్ల తెలంగాణలో లోపల ఉండా నేను మీ అందరికి తెలంగాణలో తిరిగి పరిచయం ఏమిటిదంటే మీరు మా తాళ వచ్చి బ్రహ్మజ్ఞానముని చెప్పి మీ పాద దర్శనం ఇస్తారని నేను ఎప్పుడు మీ పాదాలకు ఎదురు అంటానని అంటుంటే నా నాగేంద్రప్ప మాట నాయనా నీవు ఏమి మాట్లాడతావో నాకు అర్థం కాదు అనేటటువంటి భావనముల ఇద్దరము కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా కంట్లో నీళ్ళు తెచ్చుకున్నాడు। శిష్యుడు అంటే ఎట్లుండాలి అనేటటువంటి ధర్మాన్ని చెప్పేది అవసరం లేదు, ఇది నేననేది మొదలు తెలుసుకుంటే అంతా తానయ్యే ఉండదని పెద్దల నిరూపణ। అయితే ఒక మాట ఏమన్నాడంటే నిర్మలంబై ఉన్న బ్రహ్మమును నిజముగా తెలిసితే మర్మమేమివు లేదు గురుతికను ధర్మమిదే గురు చరణములకు
కర్మమనే గుర్తెరిగే ఎరుకను ధర్మ సాక్షిగా దక్షిణ సగుటే నిర్మలంబై ఉన్న పూర్ణం కలలో పలికిన పలుకులనిపించే తిలకింప గురు కృపలొలికి తెలపిన జయములనిపించే సలిల తంబుగా పూర్ణ బోధ కలనుగాదిక మేలుకొనియు హరుడు తానై వరము సంజ్ఞను తరుగులేనిది పరమ పదమని పరమ భక్తుల పాలిటి దైవం పరిపూర్ణ బోధ దశి పదిల పరచిత పరమ పద మార్గం 12 అక్షరములని పాటించిన వానికి ఎప్పుడు స్థిరకాలం కూడా కంటి లోపల అనరాని పరభయలు అంతటా నుండగా మునులేని ఈ ఎరుక మూలమాయ పరమ గురువులైన పండితులయ్యున్న గుర్తురైత చలంబె గుర్తు కాదు నిదుర మేలుక లేని నిజ పరిపూర్ణంబు ఎదురుగనున్నదాయే ఏమి అనరాకను తలపోయ రానట్టి దండి పరిపూర్ణంబు తెలివి రైత గురువులు తెలివివారు పుట్టు చావులు లేనట్టి ఈ పూర్ణ భయలు ఒట్టి భ్రమలని ఉడిగి గుట్టు నిలయు అని పెద్దల మాటలు చక్రంగా చెప్పినారు. నాకు 5 నిమిషాల టైం అన్నారు. నేను 5 నిమిషాలు అన్న తర్వాత నేను ఎప్పుడు ఏడ కూడా త్రాస లేకుండా 4 నిమిషాల్లో ముగిస్తా. మీ అందరి శ్రమనక వచ్చి ఇంత దూరము శ్రమనక వచ్చి అందరూ విన్న సద్గురు మహారాజ్కి జై.